ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. ఇవాళ ఎపిసోడ్ బయట నుంచి పాత కంటెస్టెంట్స్ మళ్ళీ హౌస్లోకి రావటము. ఇవాళ నాకు ఏమనిపించింది అంటే ఎవరు ఏం చెప్తారు, ఎవరు ఏం హింట్స్ ఇస్తారు, ఎవరు ఏంటి అన్న ఆలోచనే రాలేదండి. ఎందుకంటే కావాల్సిన హింట్స్ వాళ్ళకి ముందే వచ్చింది. ఇంకా వీళ్ళు వచ్చినా కూడా కొత్తగా ఏం చెప్తారు, చెప్పినయే చెప్తారు. ఇంకా అదే జరిగింది కదా అని అనిపించింది. వాళ్ళు ఏం చెప్తున్నారు అని సీరియస్గా వినాలన్న ఆలోచన కూడా రాలి బ్రెయిన్లో. ఎందుకంటే వాళ్ళకి బోల్డ్ అండి హింట్స్ వచ్చినాయి, బయట ఏం జరుగుతుందో ఒక ఐడియా వచ్చేసింది, అంతా బాగానే ఉంది కాబట్టి. సో కానీ చెప్పేవాళ్ళు గౌతమ్ కొంచెం బాగానే హింట్స్ ఇచ్చారు, ఎవరెవరు ఎలా ఆడుతున్నారు, ఎవరెవరు ఎలా తీసుకురావాలి అనే విషయం అయితే. ఇంకా ప్రియాంక అయితే నార్మల్గానే మాట్లాడారు, ప్రియాంక కూడా కొద్దిగా చెప్పారు కానీ పర్లేదు ఇద్దరు. కానీ ఇప్పుడు లైవ్లో అయితే ప్రేరణ కూడా వచ్చేసి వెళ్ళిపోయారు కూడా, ఆ టాస్క్ ఆడేసి కూడా మనకి లైవ్లో జరిగిపోయింది. అది ఎపిసోడ్లో మాత్రం వేయలేదు. సో ఎంత పెద్ద నిన్న జరిగిన తుఫాన్ చూసిన తర్వాత వాళ్ళ మీకు చాలా సప్పగా ఉండుంటుంది. మాకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ వేస్ట్, అసలు నిన్న పంచాయతీ ఇంకా కంటిన్యూ అయితే బాగుండు అనుకొని ఉంటారు. నిన్న పంచాయతీ కంటిన్యూ అయ్యింది. వాళ్ళేమనుకుంటారు మనకు తెలియదు కానీ మనలాంటి అనుకుంటారు అదే కంటిన్యూ అయితే వాళ్ళ ఫీలింగ్ కూడా అదే కదా, మీది కూడా అదే కదా, మీరు అనుకుంటారు మేము కాదు. వాళ్ళ కెప్టెన్సీ కంటెండర్ గా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవడం. కళ్యాణ్ ఎక్కడో కొంత కాలుతో సహాయం అంటే తెలియకుండా చేశారు. మేబీ తెలియకుండా ఏం కాదండి, తెలిసే. యాక్చువల్ గా ఏమైందంటే ఇక్కడ అవును నిజం ఒప్పుకోవాలి. ఫస్ట్ ఏమైందంటే కాదు అని చెప్పేసి ఇమాన్యుల్ చెప్తాడు, సరే ఓకే ఫస్ట్ ఓకే, కానీ నెక్స్ట్ మోకాలతో కూడా అక్కడ సపోర్ట్ తీసుకుంటాడు. అందుకని చెప్తున్నా నేను, తెలియకుండా కాదులే, మిగతా బాగానే పెట్టాడు. కొంత అదొక్కటి తప్ప మిగతా తన ఆట తను ఆడాడు. ఎందుకంటే జనాలకి కొంత బయటకి చూసారు కాబట్టి శనివారం నేను టాపిక్ చేసే ప్రయత్నం చేస్తారన్నమాట. చేయకుండా ఉంటేనే బాగుండు, ఎందుకంటే అది పెద్దగా అనిపించరు నాకు. దానివల్ల ఏదో అబ్బాయి గెలిచాడు అనుకోవట్లేదు. తను ఆ కాలుతో పెట్టుకోవడం వల్ల దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. ఇక తర్వాత భరణి గారు పాపం ఆడేవాడు, కానీ పక్కన ఉంది అశ్వత్థామ. అందులో అశ్వత్థామ 2.0. అశ్వత్థామతో కొద్ది కష్టమే గేమ్స్. ఎందుకంటే అంటే ఉంటది కదా, ఉడికి రక్తంలో టెన్షన్ ఉండదు, ఇతనికి టెన్షన్ ఉంటది. ఆయన బయట నుంచి వచ్చాడు. అందులో బిగ్ బాస్ అనగానే అశ్వత్థామకి ఎక్కడ లేని ఇది వస్తుంది అనమాట. గౌతమ్ బాగున్నాడు, చాలా స్కిన్ ప్రెజెన్స్ బాగుంది, ఆట కూడా బ్రహ్మాండంగా ఆడాడు. భరణి గారు కూడా చాలా బాగా కష్టపడ్డారు, చాలా 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 బాగా కష్టపడ్డారు పాపం. కానీ ఫాస్ట్ కొద్దిగా అందుకోలేకపోవడం వల్ల ఇబ్బంది పడింది. కానీ ఎక్కడో గౌతమ్ దగ్గర అది యాక్చువల్ అది ఊగుతున్నప్పుడు వేయకూడదు, అంటే సంచాలకుడు పట్టుకోకూడదు, తప్పది. అది అంటే అది అక్కడ కొంత సపోర్ట్ చేస్తున్నాడు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన హోల్డ్ చేసి పట్టుకొని సపోర్ట్ అమౌంట్ చేయలేదండి. వాళ్ళకి అర్థం కాని విషయమో లేకపోతే బిగ్ బాస్ అందులో చెప్పారు, సెకండ్ ఏదైతే వేస్తున్నారో ఆ టైంలో అది ఊగకుండా పట్టుకుంటే వదిలేసారు. చెప్పారని అంతే. ఎందుకంటే డెమో అక్కడ ఒక మాట అంటాడు, ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం పట్టుకోమన్నారు అని చెప్పేసి డెమో అది క్లారిటీ లేదు. ఎందుకంటే ఆట అలా ఉంటేనే బాగుంటది, ఊగుతూ ఉన్నప్పుడు వేయటమే ఆట కదా. సరే మేబీ అది పాజిటివ్ కన్సర్న్ అయి ఉండొచ్చు. అదే పని భరణి గారికి అంటే అప్పటికే వాళ్ళు గెలిచేశారు కాబట్టి ఇంకా ఇది అయిపోయింది. సరే అయినా అంత మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే గౌతమ్ బ్రహ్మాండంగా ముందుగా టకటక, ఎందుకంటే ఫస్ట్ లో ఉన్నప్పుడు 2-3 కంప్లీట్ చేస్తాడు. సో అప్పటికి చాలా టైం దొరికింది కూడా, ఎందుకంటే 3 పడిపోతాయి. అక్కడ ఎమోషనల్ అవుతాడు బాగా. అమ్మాయి చెప్పింది నేను చేయలేకపోయాను అని చెప్పి. అప్పుడు తనుజ ఆట నుంచి నేను అబ్జర్వ్ చేశాను, ఫస్ట్ నుంచి ఎవరి దాకా కూడా తనుజ ఆలోచిస్తుంది, అవుతాడా లేదా, కంటెండర్ అవుతాడా లేదా. అది నాకు బాగా నచ్చింది. అంటే ద వే షీ కన్వేడ్ హిజ్ రిలేషన్ అన్నది లాస్ట్ లో వెళ్ళిన తర్వాత కూడా చాలా చక్కగా వెళ్ళి ఇచ్చేసింది. సో చాలా జెన్యూన్ అనిపించింది నాకు ఆ ఫీల్. ఇంతకుముందు చాలాసార్లు చూసుంటాం కానీ సరే నేను కూడా ఎన్ని ఉంది అనుకునేవాడిని, కానీ వాళ్ళు నాకు బాగుంది అనిపించింది. ఇక నిన్నటి పంచాయతీ ఏంటి, సంజన గారు ఎందుకు ఎవరు మన ఇమ్ము బాగా కష్టపడి చెప్తున్నాడు, మీరు తప్పంటాం వాళ్ళంట ఒప్పుకోవట్లా. ఆమె తప్పని చెప్తున్నాడు, ఆమె ఒప్పుకోవట్లా. సారీ చెప్పమన్నాడు, లేదా ఆమె సారీ చెప్పాలని. ఎక్కడో ఆమె చాలా స్టబాన్ గా ఉన్నట్టు కనపడుతుంది. మేబీ రీతు మాటలు కూడా ఆమెకు బాగానే కొద్దిగా ఎక్కువగానే డిస్టర్బ్ అయ్యాయి. మనము దీని గురించి మాట్లాడుకున్నాం, 2 సార్లు మాట్లాడుకున్నాము, మార్నింగ్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఏంటి అని అంటే ఆమె ఉద్దేశంలో ఆమె ఇప్పుడు చాలా మంది కమెంట్స్ లో కూడా
మీరే రాంగ్, మీరు ఎలా తప్పని అంటారు సంజన అని, మీరు ఎలా తప్పని ఉంటారు అన్నారు. నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం. ఆ మాట అన్నది క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్నది తప్పు, అది కరెక్ట్ కాదు. కానీ ఆమె ఎందుకు ట్రిగర్ అయ్యారు, ఆమె ఎందుకు అంత బాగా ఇది అవ్వాల్సి వచ్చిందన్న విషయం కూడా నేను క్లియర్ చేసి చెప్పా. ఎందుకు ఆమె ఇంకే అదేది బాగా మాట మీద మాట ఆమెకి బాగా ట్రిగర్ అయిపోయింది. ఆమె ఆగినా కానీ రీతు కంటిన్యూగా మాట్లాడేటప్పటికి ఆమె తట్టుకోలేకపోయింది. అందులో ఏంటి అనుకుంటున్నారు, లాస్ట్ వీక్ తనే నామినేట్ చేసింది ఇదే విషయమే. దానికన్నా ముందు రీతుని నామినేట్ చేసినందుకు సంజన గారు బాగా ఏడుస్తారు. దాని గురించి కూడా చాలా మంది చెప్పారు, బాగా ఏడ్చారు. అలాంటి ఆమె ఇవాళ ఎందుకు అలా మాట్లాడింది అన్నారు. ఆమె అది అయిపోయిన తర్వాత ఆమెకు సారీ ఆ రోజు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి కంటిన్యూ చేసింది దాన్ని. ఆ అమ్మాయి కంటిన్యూగా ఏం చేసింది, ఇలా 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 అని ఆమె నామినేషన్ లో తీసుకురావడం కానీ, నామినేషన్స్ లో పెట్టడం కానీ ఇలా చేయడం వల్ల ఆమెకి ఒక ఇది వచ్చేసింది. ఇప్పుడు ఆమెలో రేపొద్దున మళ్ళీ వాళ్ళు కలుస్తారు, మాట్లాడతారు, అంతా బాగానే ఉందండి, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఒకటైపోతారు. ఇప్పుడు పవన్ అను కళ్యాణ్ అను రీతు మళ్ళీ అవ్వలేదా, లేకపోతే కళ్యాణ్ అను డెమన్ అవ్వలేదా, 2 రోజులు ఆగితే అది కూడా అయిపోతారు. సరే ప్రస్తుతానికి సమానంగా ఉన్నారు. కానీ ఏంటంటే కన్ఫర్మ్ గా సంజన గారు నాకు సారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవకాశం వస్తుంది. దీన్ని గట్టిగానే ఇష్యూ చేస్తారు. ఎలా ఇష్యూ చేస్తారు అన్నదే చూడాలి. అంటే లైట్ గా తీసుకుంటారా, లేదు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తారా, లేదు ఆ మాట ఎలా కరెక్ట్ అనే దాని మీద కొద్దిగా సీరియస్ గా వెళ్తారా అన్న దాని మీద ఇంపార్టెంట్. ఇక్కడ పక్కాగా ఎంతో కొంత ఆమె సీరియస్ గా అడిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మీ ఫ్రస్ట్రేషన్, మీ ఫీలింగ్, ఎందుకంటే మీరు 2 సార్లు చెప్పారా 3 సార్లు చెప్పారా నైట్ అలా ఏంటి అన్నది ద వే కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్ కాదు. మేబీ కొంత అనొచ్చు, మేము అదే అనుకుంటున్నాము, మనం అనుకోవడం వేరు, మన గురించి ఇంకొకరు అనుకోవడం అనేది తప్పు కదా. అలా పాయింట్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఆ పాయింట్ అవుట్ కూడా దానికి కూడా చెప్పారు నాకు కింద దాంట్లో. పాయింట్ అవుట్ చేసేదండి, వాళ్ళు చేసేదే కదండి పాయింట్ అవుట్ చేసేది. ఇమాన్యుల్ చెప్పాడు, మీకు నేను చెప్పిన విషయమే ఇమాన్యుల్ చెప్పాడు. వాళ్ళ మీకు అది గమనించారో లేదు, నువ్వు అన్న మాట వాస్తవం, నీకు అది బాగా అనిపించలా, నువ్వేం చేయాలి అప్పుడు, అరే డెమో నువ్వు తమ్ముళ్ళు అనుకుంటావు కదా, అలా బాగోలేదురా, పెద్దదానిలో నన్ను చూడటానికి కూడా నాకు బాగోలేదురా, అలా కరెక్ట్ కాదురా నువ్వు చెప్పు. అలాగే రీతుకు కూడా చెప్పు, ఇలా కాదమ్మా, ఇలా కరెక్ట్ కాదు, నేను నాకు అది చూడటానికి వేడిగా ఉంది అని చెప్పి. కానీ అదే విషయాన్ని నువ్వు చెప్పే విధానము, అలాగే నువ్వు చెప్పే ప్లేస్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అక్కడ నిజంగా జరుగుతుందా లేదా పక్కన పెడితే కొంత మెచ్యూర్డ్ ఉమెన్ సొసైటీలో ఉన్నాం, మనము హై సొసైటీలో ఉన్నాము, అట్లా అని చెప్పేసి అదంతా టూ మచ్ వియర్డ్గా కూడా ఏమీ లేవు అక్కడ. ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు. మేబీ వాళ్ళ మధ్య ఉన్న టార్చర్ మనం భరాయించలేపాం, నో డౌట్ అందులో. సో వాళ్ళ కొద్ది టార్చర్ ఉంటుంది అది. కానీ దీన్ని ఇలా పెట్టి ఇలా మాట్లాడటం అన్నది కరెక్ట్గా ఒక ఆడపిల్ల విషయంలో అది కొంత ఇబ్బందికరమైన వాతావరణం. కానీ ఆమె బాధ, ఆమె పడ్డ ఇది, ఆమె కొద్దిగా గట్టిగానే ఉన్నారనిపించింది. ఆమె దీనికి ఏదైనా సరే నేను ఫేస్ చేస్తాను అని చెప్పి కూడా ఆమె రెడీగా ఉన్నారు. నాకు సార్ కూడా ఇక్కడ ఒకటే అంటారు, ఏమన్నారు, నీకు ప్రాబ్లం ఉంటే దాన్ని కూర్చోబెట్టి చెప్పాలి. నామినేషన్ లో ఇంత ప్లాట్ఫామ్ మీద ఆ మాట అన్నది పాస్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు రేపొద్దున నేను అనుకున్నది అన్నామంట కరెక్టే, కానీ అది కరెక్ట్ కాదు. అది మనకి నచ్చలేదు కాబట్టి, ఈ వ్యక్తి మనకి నచ్చారు కాబట్టి మనం దాన్ని ఎలా చూస్తున్నామంటే అది తప్పే ఉంది అనుకుంటున్నాం. అదే కనుక ఆ వ్యక్తి మనకు నచ్చి ఉన్నట్టయితే, ఎవరైతే ఆ మాట పడ్డారో ఆ వ్యక్తి మీద మనకు పాజిటివ్ ఒపీనియన్ ఉంటే అప్పుడు మనకు ఆ ఫీలింగ్ ఎలా ఉండేది, ఎలా అంటారు తప్పు కదా, అది ఉంటుంది కదా. అట్లా అలానే కొంత తనకి ఒక ఇండివిజువల్ పర్సెప్షన్ ఉంటుంది కదా పాపం ఆ అమ్మాయికి. సో ఆ మాట అనుకున్నా ఉన్నట్టయితే బాగుండేది. కానీ దీన్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు అంటే, కొంత ఎక్కడో నేను ఆమెలో ఓ స్టబాన్ మెంటాలిటీ అంటే కన్నా కూడా ఏదో చూసాను నేను మొత్తం సంథింగ్ వాంట్ ఇదేనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నది అనగా అర్థం కాదు. ఆ విషయం అలా ఉండటం వల్ల నాకు కూడా కొన్ని విషయాలు డౌట్ ఏమొస్తుందనంటే, రేపు నాకు సార్ కూడా ఈమె ఎందుకు ఇంత స్వభావంగా ఉంది, ఇప్పుడు తప్పు జరిగిద్ది వెళ్ళి సారీ చెప్పడం, నేను అలా అనుకోలేదు సారీ అని చెప్పడం, ఇలా జరిగితే ఏమనుకుంటారు లాస్ట్ లో నాకు సార్ ఇది ఇట్లా అని చెప్పిస్తాను. కానీ ఈమె ఎక్కడా కూడా నేను తగ్గేదేలే. డెమోన్ వచ్చి ఎవరు ఇమాన్యుల్ వచ్చి, భరణి గారు వచ్చి, అలాగే డెమోన్ వచ్చి నువ్వు సారీ చెప్పు అని అంటే నేను సారీ ఎందుకు చెప్పాలి? ఆ అమ్మాయి వచ్చి చెప్తే అప్పుడు నేను చెప్తాను అని చెప్పేసి ఆమె ఎంత స్టబాన్గా నిలబడ్డారో నేను చెప్పను. కానీ మీరు ఒక మాట అంటారు సంజన గారు, సంజన కనపడలేదు అన్నారు కదా, ఇప్పుడు నేను బాగా కనపడి ఉంటాను, ఇలా చేస్తే కానీ ఈ అమ్మాయి నేను కనపడను అని ఒక మాట అంటారు చూసారా. నాకు అక్కడ ఏమనిపించింది అంటే,
ఆ క్షణాన్ని ఆ టైంలో నిజంగానే ఆమె అలా చేసింది కాబట్టి ఇప్పుడు కనపడింది సంజన ఇక్కడ ఆమె ట్రిగర్ అయ్యారు అంతే. నన్ను కావాలని నామినేషన్ లోకి లాగారు అన్న దాని మీదే ఆమె ఎక్కువ ఫీల్ అయ్యారు. ఎందుకంటే నన్ను కనీసం నా మీద కన్సర్న్ చూపించట్లేదు, కావాలని నామినేషన్ లోకి లాగారు, నేను ఉంటే ఏదన్నా వాళ్ళకి బెనిఫిట్ అవుతానన్న పాయింట్ ఆఫ్ వ్యూలో లాగారు, ఒక స్ట్రాటజికల్ గా నన్ను లాగారు. ఆమె ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నారు. అప్పుడు కళ్యాణ్ కూడా ఇదైతే నామినేట్ చేశాడో ఆమె ఎంత కంగారు పడ్డారో సేమ్ ఇక్కడ కూడా అదే కంగారు పడ్డారు. ఆ కంగారులోనే ఒక మాట అన్నది కరెక్టా కాదా పెద్ద డిబేట్ కాదండి, అది రైటా నిజమా అబద్ధమా కాదు. అలాంటి స్టేట్మెంట్ మనం పాస్ చేయడం అన్నది తప్పు అంతే. దానిలో నిజం ఉందా అబద్ధం ఉందా అది ఏంటి అన్నది దాని డిస్కషన్ కూడా పక్కన పడేయాలి. సో ఇట్స్ క్వైట్లీ రాంగ్. మేబీ నాకు సార్ డీల్ చేసే విధానం, అక్కడ నాకు సార్ చేసే కన్విన్స్ చేసే విధానం, తను సారీ చెప్పుకునే విధానం, లేదు ఏదైనా గట్టిగానే యాక్షన్ తీసుకొని రెడ్ కార్డులు లేకపోతే ఇచ్చేసి పంపిస్తారా. అది రీతు అను అలాగే తనుజ కూడా మాట్లాడుకునేటప్పుడు రీతు చెప్తుంది ఆమె ఎవరితో పెట్టుకోలేదు, హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో పెట్టుకుంది ఆమె, ఒక ఇమాన్యువల్ తో తప్ప ఎవరైతే క్లోజ్ గా ఉన్నారనుకుంటున్నారో వాళ్ళేమో ఇలా ఆపోజిట్ అయిపోయారు, ఎవరైతే ఆపోజిట్ గా ఉన్నారనుకుంటున్నారో వాళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు అని చెప్పేసి అన్నారు. అసలు ఆమెను ఎక్కడ బతుకరిచ్చారండి? ఫస్ట్ వీక్ నుంచి కూడా ఆమె మీదే కార్నర్ చేసేవాళ్ళు, ఆమె మీదే ఎగిరిపడేవాళ్ళు, ఆమెనే సాక్రిఫైస్ చేయమన్నారు, ఆమెతోనే బిగ్ బాస్ గేమ్ ఆడారు. ఆ సాక్రిఫైస్ అని ఒక మెల్ల దండే ఒకటి వేసేసి నువ్వు ఆడకుండా చేసేసేసారు. ఎవరు నామినేట్ చేయాలనుకుంటే సంజన, ఎవరు నామినేట్ చేయాలంటే ఆ సంజన, ఎవరైనా ఏం తప్పు చేసిందంటే సంజన, ఏమో దొంగతనం చేసిందంటే సంజన. ఇక్కడ ఆమె ఆట ఆడతలేదని చెప్పట్లేదు, ఆమె సోలో ఫైటరు, ఆమెకి అన్ని బాగున్నాయి, ఆమె ఆట స్టాండ్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆ మాటలో ఉన్న మచ్చ ఏంటంటే సో టంగ్ స్లిప్ అన్నది ఎక్కువగా అయ్యారు ఆమె. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క రకమైన నోరు జారారు ఆమె, నో డౌట్ అందులో. అదే తన ఆటను కొంత ఇచ్చేసుకుంటూ వచ్చిందన్నమాట. మేబీ తన ఇంటెన్షన్ వేరై ఉండొచ్చు, కానీ ఆ మాట వాడిన పదం మాత్రం కొంత చర్చకు దారితీసింది. దాని గురించి చాలా మంది మాట్లాడుకోవడం జరిగింది. ఆమె కూడా సంజాయించుకోవాలి తెలిసింది. ఈసారి మరి ఎలాంటి సంజాయిషి ఇచ్చుకుంటారు, ఈ సంజాయిషిని యాక్సెప్ట్ చేస్తారా, దీనికి ఇంకేదైనా కంటెంట్ టీఆర్పీలు కలిపేసేసి మరి సంజనా గారిని పంపించే ప్రయత్నం చేస్తారా, ఇంకేదైనా చేయబోతున్నారా? అట్లాంటి డెమను కూడా కొంత గట్టిగా పట్టుకోవడం అన్నది ఇప్పుడు అది ప్రాబ్లమే లేదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అదే కళ్యాణ్, అదే మరి రీతు కూడా వాళ్ళు ఫన్ టాస్ చేశారు బ్రహ్మాండంగా. సో వాళ్ళ మధ్య బాగానే ఉంది, కానీ దాన్ని ఎలా సీరియస్ తీసుకోబోతున్నారు? ఫన్ టాస్ ఇప్పుడు చేశారంటున్నారు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, క్యాప్టెన్స్ రూమ్ లో కూర్చొని మొత్తం క్లియర్ చేసుకుని మాట్లాడుకుంటారు. ఇక్కడ ఈ సీజన్ లో ఉన్నది డ్రాబ్యాక్ లేకపోతే మంచో మళ్ళీ చెడో నాకు తెలియదు, కానీ గొడవ అయిన 10 నిమిషాలు ఒక గంటలో 10 నిమిషాలే గంట కూడా కాదు 10 నిమిషాలు మళ్ళీ అందరూ పడుకుంటారు. అది ఎలా మంచిది? ఇప్పుడు ఏదైనా సరే ఒక టగ్ ఆఫ్ వార్ లాగా ఒక ఏదంటారు సార్ రైవలరీ ఉంటే అదే చూడడానికి బాగుండదు. అదేదో తపక్కన అయిపోయి ఇప్పుడు దాకా కొనుక్కుంటారు, ఇప్పటికెళ్ళి అలా కాదురా ఇలా కాదురా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇప్పుడు కళ్యాణ్ డెమన్ ఇష్యూని కూడా అది ఎలా తేలుస్తారు, అది కూడా సీరియస్ తీసుకుంటారా, దాన్ని కూడా లైట్ వాళ్ళు ఏదో ఆ గొడవలో జరిగిందని వాళ్ళ. అలానే కళ్యాణ్ కూడా కొన్ని పదాలు వాడటం, బీప్ సౌండ్ అవటం, వాటి గురించి కూడా చర్చ వస్తుంది నో డౌట్. ఎందుకంటే వాళ్ళ కిచెన్ లో మాట్లాడుకుంటారన్నమాట, ఎవరు మీరు ఎందుకు అలా కంట్రోల్ అవుతున్నావు, ఒక్క వెబ్సైట్ మొత్తం నీకు పోయిందని చెప్పేసి అంటారు భరణి గారు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎంత ఎమోషన్ అయినా, ఎంత బాధ వేసినా, ఎంత ఫ్రస్ట్రేట్ అయినా, ఎంత ఒత్తిడికి లోనైనా మారాల్సింది మనిషిలో అలాగే ఉంటుంది. నోడు ఒప్పుకుంటాను, ఆ మనిషిలో చాలా రకాల ఆలోచనలు వస్తాయి, ఒప్పుకుంటాం. కానీ మాట మాత్రం తోలకూడదు, మాట మాత్రం మారకూడదు. సో ఆ బాధ చూపించాలి తప్ప, ఆ మాటలో బాధ కనపడాలి తప్ప, అనవసరంగా ఆ పదం అవతల వ్యక్తిని మనకి కించపరిచే విధంగా, అవతల వ్యక్తికి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మన మాట మాట్లాడకూడదు. ఎందుకంటే మనం చూసే కళ్ళతో అందరూ చూడరు కదా, మనం చూసే కళ్ళకి మనం ఒకలా కనపడుతుంది, అందరూ అవే కళ్ళతో చూడరు కదా. కాబట్టి అందరూ అవే కళ్ళతో చూసేటప్పుడు మనం అనుకున్న విధానం, మనకు వచ్చే అభిప్రాయం వేరు, వేరే వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు అది వేరే అభిప్రాయం వేరు. అలాంటప్పుడు నువ్వు ఇది అని చెప్పేసి మన అభిప్రాయమే కరెక్ట్ అన్నట్టుగా చెప్పే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకూడదు. అదే సంజనా గారు తప్పు చేసింది, అదే ఇక్కడ పక్క కళ్యాణ్ కానీ ఎవరైనా సరే అందరూ ఆ రోజు మొత్తం డెమన్ కానీ రీతు అందరూ చేసిన తప్పదే. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మెచ్యూర్గానే వెళ్ళి ఆమెతో నిదానంగానే అలా కాదు ఇట్లా మీరు ఆలోచించండి ఒకసారి, ఆమె అంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా. కానీ నాకు ఇప్పటికి తేడా ఏంటి అని అంటే, ఒక రకంగా పక్కన
పక్కన పడేసేవాళ్ళు, ఒక రకంగా వెలేసేవాళ్ళు, పక్కన ఇచ్చేసేవాళ్ళు. సంజన గారు ఏదైనా మాట్లాడినా ఏదైనా ఇచ్చేసిన. కానీ నిన్న ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడారు, ఇలా కాదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు. అది దివ్య అయినా సరే లేకపోతే ఇంకెవరైనా సరే. అదే సంజన గారు ఇప్పుడు ఏ మాట అన్నారో మనం మాట్లాడుకుంటున్నాము, అదే సంజన గారి గురించో లేకపోతే ఆమె మాట తీరు గురించి మనం సేపు డిస్కస్ చేస్తాము. మనకి తెలియనివి వాళ్ళు చూసినవి చాలా ఉంటాయి. అదే సంజన గారు వాళ్ళ బాధలో ఉంటే వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళ అయ్యేదాకా వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు టైం స్పేస్ కావాలన్నా కూడా వాళ్ళకి తెలుస్తాయి. అందుకే వచ్చుంటారంట అన్నం పెట్టడం కానీ లేకపోతే బాధలో మాట్లాడటం కానీ ఇలాంటివన్నీ వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు వచ్చి అంత కన్సర్న్ చేస్తారు. మనం గంట ఎపిసోడ్ చూస్తాం కాబట్టి ఆ నిమిషంలో వాళ్ళు మాట్లాడిన మాట పట్టుకుంటాం కాబట్టి మనం ఎక్కువ డిస్కస్ చేస్తాం. వాళ్ళు అక్కడ 24 గంటలు ఉంటారు, వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుసు. ఆ క్షణ నామినేషన్ టైంలో ఆ హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఏదైతే వచ్చినా తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఉంటది కదా, వాళ్ళ హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ డాక్యుమెంట్ కాదు. అలాగే తనుజ వెళ్ళి రీతుతో మాట్లాడే విధానం ఏదైతే ఉందో చాలా బాగా మెచ్యూర్. అంటే ఇంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళు చెప్తున్నారు, ఇంతమంది మిమ్మల్ని ఇచ్చేస్తున్నారు, మీరు కరెక్ట్ గా ఉన్నప్పుడు, మీరు ఒక జెన్యూన్ గా ఉన్నారు, మీ రిలేషన్షిప్ జెన్యూన్ గా ఉంది అని అన్నప్పుడు మీరు ఎందుకు ఫేస్ చేయాలి ఇవన్నీ కూడా? మీరు మీ ఆట మీరు ఆడుకోవచ్చు కదా. ఆ అమ్మాయి ఆట అమ్మాయి ఆడినా నువ్వు సపోర్ట్ చేశారంటున్నారు, నీ ఆట నువ్వు ఆడినా అమ్మాయి సపోర్ట్ చేసినారు. ఇవన్నీ ఎందుకు? మీకు ఏది ఉన్నా సరే బయటికి వెళ్ళి చూసుకోండి అయ్యా, ఇవన్నీ ఇక్కడ కరెక్ట్ కాదు, మీరు ఆలోచించుకోండి. ఎవరి గేమ్ ఎలా పాడవుతుంది, ఎవరి గేమ్ ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని అయితే ఆలోచించుకోండి అని చెప్పేసి చాలా క్లియర్గా తనుజ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత క్యాప్టెన్సీ రూమ్ లో కూడా తనుజ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఏంది ఇట్లా ఉంది, ఇట్లా నువ్వు ఆలోచించలే. కానీ ఇక్కడ డెమోన్ది తప్ప డెమోన్ బాధపడతాడు అక్కడ. తనుజాకి ఆత్మాభిమానం ఎక్కువ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీకు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పే విధానం చాలా బాగుంటుంది. సో అమ్మాయితో డీల్ చేసిన విధానం అంత బాగుంది. డెమన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నీ కోసం నువ్వు ఇలా అది తప్పు. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల కూడా తన ఆట దెబ్బతింది. అలానే ఆ అమ్మాయి తన ఎమోషన్స్ ని కొంత అంటే మేబీ టార్చర్ చేస్తుండొచ్చు, వెనకబడ్డా, ఇవన్నీ ఆడపిల్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిందే తప్ప అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేకపోతారు అక్కడ. అంటే వాళ్ళ ఫ్రెండ్ కదా, అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ విషయాన్ని కన్వే ట్రై చేసింది. కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎక్కువ గొప్ప నష్టపోయింది అంటే పాపం డెమనే. కానీ ఈ రోజు ఆ మాట అంటాం అన్నది తప్పు. అదే డెమన్ కూడా చెప్తాడు, వీళ్ళు అడుగుతాడు కూడా చెప్తాడు, మీరు ఏం మాట్లాడతారు తెలుస్తుందా, అది ఎలా పోతుందో అర్థమవుతుంది అసలు మీకు అని చెప్పేసి అంటాడు అన్నమాట. కానీ ఎవరికి వాళ్ళు ఎవరు చెప్పాల్సిన రీతిలో వాళ్ళు చెప్పారు. కానీ అందరూ హౌస్ అంతా కూడా ఇలా కాదు ఇట్లా. నిన్న దివ్య కూడా హ్యాండిల్ చేసే విధానం చాలా బాగా హ్యాండిల్ చేసి, ఎవరిని కళ్యాణ్ని హ్యాండిల్ చేసేటప్పుడు కానీ, కళ్యాణ్ని పట్టుకుంటూ కళ్యాణి చేసి ఇచ్చేసేటప్పుడు కానీ, తర్వాత సంజన దగ్గరికి వెళ్ళేటప్పుడు సంజన ఎక్కువగా ఇదైనప్పుడు ఇలా కాదు ఆగండి ఒక క్షణం ఆలోచించడం చెప్పి తనని ఇచ్చేయటం. కానీ అక్కడ రెండు వైపులో కూడా నాకు అక్కడ దివ్య ఆ టైంలో చాలా బాగా అనిపించారు. భరణి గారి దివ్య గారి మధ్య కూడా మంచి ఇంట్రెస్టింగ్. మొత్తానికి భరణి ఓపెన్ అయిపోయి ఉంటాడు, ఇక నీకు తగ్గేదే వింటానికి రెడీగా లేడు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టం లేదు. అలానే అసలు దాని గురించి డిస్కస్ చేయడానికి కానీ అయ్యో పాపం అనే ఒక కన్సర్న్ ఉండేది, అది లేదు ఇంకా అనిపించింది. ఎందుకంటే తను మాట్లాడుతున్నప్పుడు తను వింటాడు, నువ్వు మాట అన్నావు, ఎవరిని వాడుకున్నావు, ఎవరిని వాడుకున్నారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నావు నువ్వు అని అంటారు. అమ్మాయి అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అని వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. ఇంకో మాట కూడా అంటాడు అనమాట, ఆ రోజు నువ్వేమన్నావు, మాతో మాట్లాడమాకండి, ఎవరితో కావాలంటే వాళ్ళతో మాట్లాడుకోండి అని. మరి దానిలో అర్థం ఏంటి, నువ్వు మళ్ళీ అమ్మాయిని లాగావు కదా. చాలా క్లియర్గా అడిగాడు అనిపించింది. ఈ అమ్మాయి ఏంటంటే అలా అనలేదు, నాకు ఉండవు ఎమోషన్స్ అని. ఈ అమ్మాయి బాధ అర్థమవుతుంది. ఈ అమ్మాయి మాటల్లో నా అనే ఫీలింగ్ ఉంటుంది పాపం. ఆ నా అనే ఫీల్తోనే డామినేట్ చేసినట్టు మాట్లాడింది. అది తనకి తెలుస్తుందా తెలియకుండా మాట్లాడుతుందా అన్నది తనకి కొంత కన్ఫ్యూజన్. కానీ ఆ నా అనే ఫీలింగ్తోనే వస్తాయి అవన్నీ. కానీ ఆ డామినేటింగ్ క్యారెక్టర్ అనేది బయటికి బ్యాడ్ అవుతుంది అనే విషయం ఇది తెలుసు భరణి గారికి. సో గురువు గారే చెప్పారు వద్దురా అని చెప్పేసరికి భరణి గారు కొద్దిగా ఓపెన్ అయ్యారు. సో కొంత స్ట్రాటజికల్ గానే కొంత క్లియర్ చేసినట్టు అనిపించింది అమ్మాయికి, ఇలా ఉంటేనే కరెక్ట్ బాగుంటది అందరికి ఆటకి అన్నట్టుగా చేశాడు. అవును, కానీ ఆయన అలా ఉండి ముందుకు వెళ్తాడు. కానీ వాళ్ళ క్యాప్టెన్ అవ్వకపోయి అదే క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వకపోయేప్పటికి చాలా బాధపడ్డాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఇవి క్యాప్టెన్ అవ్వాలి అని ఎంత బాగా కోరుకుందో, అమ్మాయి ఎంత ఇదిగా అడిగినప్పటికీ ఆయన ఎన్నిసార్లు ఓడిపోయినా ఆయన ఎప్పుడు బాధపడలా. ఏమైంది ఆడటం గెలవటం ఇవంతా ఓకేలే అనుకున్నాడు. కానీ ఈసారి నేను ఎట్లాగైనా గెలవాలి, నేను ఎట్లాగైనా క్యాప్టెన్ అవ్వాలి అనే ఆలోచనలో ఉండేటప్పటికి ఓడిపోయేటప్పటికి చాలా బాధపడ్డాడు.
బాధపడ్డాడు, వాళ్ళ అమ్మాయికి కూడా సారీ అమ్మా ఇంకో విషయం ఏంటంటే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చినప్పుడు ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదనమాట. క్యాప్టెన్సీ రేస్లో నుంచి తొలగిపోయారని బిగ్ బాస్ క్లియర్గా చెప్పేటప్పటికి కొద్దిగా ఇంకా ఆయన బాధపడ్డారు, అందరూ కన్సర్న్ చూపించారు. అప్పుడు గౌతమ్ కూడా మన క్యాప్టెన్ అవ్వకుండానే విన్నర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరేం దానికి బాధపడాల్సిన అవసరం లేదు, క్యాప్టెన్ అవసరం డైరెక్ట్ కప్పును కొట్టండి, దాని గురించి ఆలోచించండి అని చెప్పేసి గౌతమ్ కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తుండమాట. కానీ గౌతమ్ వచ్చిన కాసేపు కూడా చాలా బాగా మాట్లాడతారు, చాలా అందరితో మాట్లాడతారు. భరణి గారిది అను సంజన గారిది కానీ, సుమన్ గారు అను సంజన గారు కానీ, తర్వాత దివ్య అను ఇమాన్యుయల్ కానీ, తర్వాత ముఖ్యంగా హైలైట్ ఏంటంటే రీతు అను కళ్యాణ్ గాని బాగా చేశారు. డెమో అను అలాగే తనుజ వాళ్ళది కూడా బాగుంది. వీళ్ళందరూ ఎంత ట్రై చేశారు కానీ బాగానే చేశారు, బాగానే కొంచెం ఫన్ టాస్క్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేశారు. సో అది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ కొన్ని పాయింట్స్ అయితే మార్నింగ్ ఈవినింగ్ లైవ్లో జరిగిన గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.